ఎంఎస్ఎంఈ పార్క్ 57 acres చెన్నై కలెక్టర్ రోడ్డు ఫేస్ చేస్తూ మళ్ళీ 6 lane రోడ్డు పోర్ట్ రోడ్లో ఎంఎస్ఎంఈ పార్క్ వర్చువల్ ఫౌండేషన్ సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు వేశారు అధ్యక్ష. దానికి ఇప్పటికి 8 months అయింది. ఒక స్టే తెచ్చాడు బారేశారు అధ్యక్ష. ఒక బినామీ కంపెనీ, ఆనాటి మంత్రి ఒక బినామీ కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు, అది మనం క్యాన్సిల్ చేశాము. దానికి ఇప్పటికి 8 months స్టే వికెట్ చేయలేకపోయినాం అధ్యక్ష. రెండోది ఏంటంటే రిలయన్స్ 2600 ఎకరాలు 2008లో తీసుకుంటే ఈ రోజుకి జీరో. నేనేమంటాను, ఒక్క ఉదాహరణకి 1,87,000 పుట్లు, మాకు 870 kg పుట్టి ఇప్పుడు వదిలేసి ఉంటే అది డెల్టా ఏరియా, ఎకరాకి 4 పుట్లు, 1,87,000 పుట్లు వచ్చిండేవి. 374 కోట్లు వాల్యూ ఆఫ్ పంట వచ్చిండేది. వేల మంది, లక్షల మంది కూలీలు పనిచేసి ఉండేవాళ్ళు. 2660 acres ముతుకూరు మండలం కృష్ణపట్నం దగ్గర ఖాళీగా ఉంది. రెండోది కృష్ణపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 4700 acres 2009లో రాజశేఖర్ టైంలో ఇచ్చారు. అది కూడా పరిశ్రమలు రాలేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. దానివల్ల కూడా చాలా తీవ్ర నష్టం ఉంది. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మంత్రి గారు, నేనేమంటాను, 1000 ఎకరాలు ఖాళీగా పెట్టడం, దానివల్ల రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం. అది చూడాలని ఈ కోర్టు స్టే వికెట్ అయ్యేదానికి కావాల్సిన ఆ లీగల్ డిపార్ట్మెంట్ని వాళ్ళని యాక్టివేట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.